అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు మనం ఒక విశిష్ట వ్యక్తిని కలుసుకున్నాం అనుకోవచ్చు. ఈ అమ్మాయి పేరు యాకమ్మ. వీళ్ళది గుమ్మడవెల్లి విలేజ్, మద్దిరాల మండల్, సూర్యాపేట డిస్టిక్. అయితే ఈ అమ్మాయి గురించి చెప్పాలనుకునేది ఏంటంటే, ఒకటి మౌనం క్లాస్. మేము మాటలు ఎక్కువ మాట్లాడకూడదని మౌనంగా ఉండడం కొరకు నేర్చుకోవడానికే ఎక్కడో మదనపల్లి సైడ్ వెళ్ళాం. అక్కడ వెళ్తే అక్కడ చాలామంది తారసపడ్డారు. అందులో ఈమె ఒకరు. అక్కడ ఆమె వర్క్ ఆమె చేసుకుంటుంది, ఎవరితో మాట్లాడట్లే. అంటే మేము ఇంకా క్లాస్ స్టార్ట్ కాకముందు ఆల్రెడీ క్లాస్లోకి వెళ్ళిపోయింది. ఏంది మీకు నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంది అని మేము ఏదో సింపతితోనే ఏమైందని అందరిని అడుగుతున్నాం. లాస్ట్ అర్థమైంది ఏంటంటే కొన్ని నెలల పోటీ సాధన చేస్తుంది అనేది. అంటే అసలు మనం నిజంగా మాటకు మౌనానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, ఇప్పుడు మాట ఎండైతే మౌనం బంగారు అంటారు. అంటే మౌనం యొక్క శక్తి అనేది అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. నిజం చెప్పాలంటే కూడా అది మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. మాటల ద్వారా ఎన్నో సందర్భాల ఘర్షణలు వస్తాయి. మౌనం అనేది అన్నిటికీ పరిష్కారంగా కనిపిస్తుంది. నిజంగా మౌన భాష అనేది విశ్వ భాష అనుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలుగు వచ్చింది అనుకో, తెలుగు వాళ్ళతో మాట్లాడతాం. తమిళ్ వచ్చింది అనుకో, తమిళ్ తెలిసిన వాళ్ళతోనే మాట్లాడతాం. కన్నడ అయితే కన్నడనే, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతోనే. కానీ మనకు మౌన భాష తెలిసిందనుకో, మొత్తం విశ్వంతోనే మాట్లాడవచ్చు. ఒక చెట్టు మౌనంగా ఉంటుంది, మాట్లాడవచ్చు. రాయి మౌనంగా ఉంటుంది, మాట్లాడవచ్చు. ఎప్పుడు మనకు మౌనం తెలిస్తే, మనం నిశ్శబ్దంలో ఉంటే, మనం సైలెన్స్లో ఉంటే, ఆ ఎక్స్పీరియన్స్ను కొన్ని రోజులు కొందరు చేస్తారు. కానీ కొన్ని నెలలు చేసిన వ్యక్తులు తారసపడిన వ్యక్తి ఈ అమ్మాయి. చూద్దాం, ఈమె యొక్క ఎక్స్పీరియన్స్ వినాలని నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నా. మీరు కూడా ఆమెను వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు అసలు నిశ్శబ్దం గురించి ఎందుకు మీకు వెళ్ళాలనిపించింది, దాంట్లో మీరు పొందిన అనుభూతులు ఏంది, దాని గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక కృతజ్ఞతలు, అందరికీ ఆత్మ ప్రణామాలు. నిజానికి ముందుగా మౌనానికి గురువులైన మౌన మహర్షులకి, మౌన యోగులకి, రమణ మహర్షి గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు ఊర్లో ఫస్ట్ మాట్లాడేది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ప్రతి ఒక్కరూ అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. దీనికంటే ముఖ్యంగా మన నోరు మంచిది అవ్వాలి అంటే మనం ఫస్ట్ మౌనాన్ని అలవాటు చేసుకోవాలి. మనం మౌనాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మన నోటి నుంచి అమృతమైన పలుకులు వస్తాయి. మరి అలాంటి అమృతమైన మాటలు రావాలి అంటే ముఖ్యంగా మౌనాన్ని అలవాటు చేసుకోవాలి. మరి మౌనం అనేది ఇది ఎంతో కష్టమైన పని. ఎందుకంటే పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. అలాంటప్పుడు ఒక్క నిమిషం కూడా మౌనాన్ని మనం ఉండలేము. కానీ అలవాటు చేసుకోవాలి. ఎలా అంటే అందరూ మాకు రకరకాల పనులు ఉంటాయి, మరి మాకు బిజినెస్లు ఉంటాయి, మీ మౌనం ఎలా ఉంటే అలా మౌనం ఉంటే ఎవరు మాట్లాడతారు, మా పనులన్నీ ఎలా జరుగుతాయని ఎవరు అనుకోకూడదండి. మీరు ఎప్పుడైతే మౌనాన్ని డిసైడ్ అవుతారో ఆటోమేటిక్గా, ఎందుకంటే ఈ యూనివర్స్ భాష మౌనం కాబట్టి యూనివర్స్ మీకున్న ఏవైతే పనులు ఉన్నాయో అవన్నిటిని కూడా మీకు సానుకూలంగా ఆ యొక్క నేచర్ అనేది, ఆ యొక్క విశ్వం అనేది చేస్తుంది. ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి మౌనం ఉండాలని. మౌనం మరి ఒకేసారి ఒక రోజంతా ఉండలేమనుకునే వాళ్ళు రోజులో కొన్ని గంటలు మౌనాన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి వారానికి ఒక్కరోజు మౌనాన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి ఒక నెలలో వచ్చేసి 3 రోజులు మౌనాన్ని. ఆ తర్వాత మీకు కొంచెం మౌనం అనేది ప్రాక్టీస్ అయిపోతుంది. తద్వారా మీరు ఒక 41 డేస్ లేకపోతే 9 డేసా 11 డేసా 21 డేసా 41 డేసా పెంచుకుంటూ వెళ్తూ తర్వాత మీకు అందులో కొంత అనుభవ జ్ఞానం వస్తుంది. ఆ అనుభవంతో కొన్ని నెలలు మౌనాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంకా అన్ని అద్భుతాలే జరుగుతాయి. మౌనము మాటే మంత్రం అయిపోతుంది. ఒక మహర్షి లేదా ఒక యోగి వచ్చి శాపం పెడితే శాపం తగిలింది అంటారు. ఎందుకు అండి? అందరికీ తెలుసు ఆ ముని శాపం పెట్టాడు, అందుకే శాపం వల్లనే అలా జరిగిందని చదువుకున్న వ్యక్తి, చదువుకునే వ్యక్తి ఎవరైనా సరే అందరూ కూడా చెప్పగలరు. మరి ఎందుకు శాపం పెట్టాడు, ఎందుకు శాపం జరిగింది ఆయన అనగానే ఎందుకు జరిగిందంటే వారి యొక్క వాక్శక్తి ఉంది వారికి. మరి వాక్శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇతోధికమైన మౌనం ద్వారా, నిత్యమైన కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనించడం ద్వారా. ఏదైతే శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శివం అనే ఆ యొక్క అద్భుతమైన శివతత్వంతో మనం పీల్చే గాలిని గమనిస్తూ ఆయన నిత్యం ధ్యానంలో నిమగ్నం అవ్వడం ద్వారా ఆయనకు
ఆ మౌన దీక్షలో ఉండడం ద్వారా వాక్శక్తి పెరుగుతుంది. ఆ వాక్శక్తి ఎవరికైతే ఉంటుందో ఆటోమేటిక్గా వారు ఏ మాట మాట్లాడినా ఆ మాటలు సిద్ధిస్తాయి. అది మంచా చెడా అనేది సంబంధం లేదు. వారి నోటి నుంచి ఎలాంటి పదాలు వచ్చినా కూడా సిద్ధిస్తాయి. వాక్శక్తి రావాలంటే మౌనాన్ని అలవర్చుకోవాలి. మరి ధ్యానం చేస్తారు, ఎక్కువగా మాట్లాడతారు, ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందండి. మనం ధ్యానం ఎక్కువ చేస్తూ అవసరమైనంతే మాట్లాడినప్పుడు మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు మన యొక్క వాక్శక్తి పెరుగుతుంది. వాక్శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే అనుకుంటామో అది ఈజీగా జరిగిపోతుంది. జస్ట్ మనం ఇమాజినేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, థాట్ పవర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఎక్కువగా మౌనంగా ఉన్న వాళ్ళలో శూన్యత ఏర్పడినప్పుడు ఆ శూన్యంలో నుంచి ఏ థాట్ రిలీజ్ అయినా ఎమ్మటి ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. ఇంత అద్భుతమైన మౌనాన్ని మనం రోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకుందాం, మౌనాన్ని అలవాటు చేసుకుందామండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది అండి యాక్చువల్గా మౌనం గురించి ఇంకా లోతుగా చాలా డెప్త్ ఉంది. టైం బిజీ ఉంది అయినా సరే, ఎందుకంటే నిశ్శబ్దం అనేది నేను కూడా కొంత ఎక్స్పీరియన్స్ చేసిన. నిశ్శబ్దంలోంచే నీ శబ్దం వినపడుతుంది. చాలామంది ఏంటంటే ఎక్స్టర్నల్గా చూస్తూ ఉంటారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోని అన్ని పుస్తకాలు చదివినా పెడతామే నీ అసలు పుస్తకం తెరవనంత వరకు. నీ అసలు పుస్తకం తెరవాలంటే నిశ్శబ్దంలోకి వెళ్ళాల్సిందే. నిశ్శబ్దంలో నీ శబ్దం వినపడుతుంది. నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం చేస్తావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు. అట్లా మీరు కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా నిశ్శబ్దానికి సంబంధించినవి చాలా ఉన్నాయి కోర్సులు. అవి అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే, రూపాయి ఖర్చులే. ఈ ప్రపంచంలో గొప్పవి అన్నీ కూడా ఉచితమే. మీరు ఖర్చు చేసేదంతా ఉత్త డూప్లికేట్ దాంట్లోకే. సూర్యుడు ఎంత శక్తివంతమైంది, ఫ్రీ సూర్యరశ్మి. గాలి ఎంత శక్తివంతం. కరోనా టైంలో చూసాం ఎన్ని సిలిండర్లకి ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఎవడు మిగిలలే. పోయేసిన అందరూ పోయినరు, ఫిల్టర్ అయిపోయినరు. కానీ అది ఎంత ఫ్రీ గాలి. సో ఈ ప్రపంచంలో ఉచితమైనవి అన్నీ కూడా శక్తివంతమైనవే, శక్తివంతమైనవి కూడా ఉచితమే. సో మీరు ఈ వీటిని పట్టుకొని నిశ్శబ్దం కూడా చాలా ఫ్రీయే కదా. దానికి సంబంధించి కూడా మీరు ఆచరించి దీన్ని లబ్ధి పొందడమే అల్టిమేట్గా రిజల్ట్ మాట్లాడద్ది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకున్నాం. థ్యాంక్ యూ.